మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 27వ తారీఖు శనివారం దినఫలాల కార్యక్రమంలో ముందుగా మనం మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఒకంత లాభము, ఒకంత నష్టము. ఏమిటి లాభము అంటే కనుక కొత్తగా గృహాలు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ప్రభుత్వంతో ముడిపడి ఏవైనా కావాల్సిన పనులుంటే వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు జరుపుకోవడానికి తగిన వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. అలాగే డబ్బు కోసం ఏదైనా మీరు వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే కనుక అవి కూడా మీకు ఈరోజు సానుకూలకంగానే ఉండడం అనేది ఉంటుంది. కనుక ఈ వ్యవహారాల్లో శుభం ఉన్నప్పటికీ కూడా ఇంటి వ్యవహారాల్లో అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ ఏవో రకమైన ఇబ్బందులు ఈరోజు కొంత కనబడటం అనేది కూడా ఉంటుంది. అలాగే గృహంలో చేసే మరమ్మతులు వీటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది ఈరోజు అవసరం. వృషభ రాశి వారికి ఈరోజు ఎలాంటి అనానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. చాలా విషయాల్లో వీరు ఏదైతే ఊహిస్తారో అందుకు తగినట్టుగానే జరగడం అనేది ఆనందాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళు ఆడవారు ఉంటే కనుక వారి ద్వారా వీరికి ఏదో రకమైన సహాయ సహకారాలు లభించడం అనేది కూడా ఆనందించదగిన పరిణామంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు సిమ్మిని బంధించేసినా సరే వారి యొక్క కార్యాలని సానుకూలం చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కడుపులో ఉన్నది ఏది కూడా బయటికి కనపడనివ్వకుండా నవ్వుతూ నవ్విస్తూ రోజుని గడిపేయటం కూడా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. మిథున రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువ అవటం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు ఋతు సంబంధించిన బాధలతో ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక డబ్బు విషయంలో అయితే ఎలాంటి చెప్పుకోదగ్గ చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు, కానీ వృధా ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. నిన్న మొన్నలాగాని ఈరోజు కూడా చాలా ఆనందంగా గడపగలగటం అనేది ఉంటుంది. ఎవరైతే వీరు ఎక్కువ ప్రేమిస్తారో వారు మాత్రం వీరిని ఈరోజు కొద్దిగా మాటలతో బాధించడం అనేది ఉంటుంది. ఎవరైతే తమ ప్రాణ స్నేహితులని నమ్మారో వారు వీరిని ఏదో విధంగా కొంత ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం అనేది కూడా వీరికి నచ్చదు. మొత్తం మీద ఈ రెండు విషయాలని వదిలిస్తే వీరికి ఎక్కువ ఈ రోజంతా కూడా సుగుణంగానే ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈరోజు ఎలాంటి అనానుకూల పరిస్థితులు లేకుండా సానుకూలకంగా తమ యొక్క పనుల్ని పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. 10 మందిలో వీరి నడవడిక నీతి నిజాయితీలతో ఉండి అందరి చేత మెప్పుని పొందటం అనేది ఉంటుంది. అయితే బయట వీరు ఎన్ని రకాలుగా అందరినీ మెప్పించినప్పటికీ కూడా ఇంట్లో వారు వీరిని ఏదో రకంగా అపార్థం చేసుకోవటం అనేది ఉంటుంది. అలాగే వీరి మీద ఏదో రకమైన అనుమానం పెంచుకోవటం కూడా ఉంటుంది. అదొక్కటి వీరిని బాధించే అంశంలాగా ఉంటుంది తప్ప మొత్తం మీద వీరికి ఈ రోజంతా కూడా అనుకూల పరిస్థితులే ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. కన్యారాశి వారికి అధికంగా ధన వ్యయం అనేది ఉన్నప్పటికీ కూడా చేసే ప్రయత్నాల్లో లాభాలతో ముందుకెళ్ళటం వల్ల ఖర్చుల్ని అధిగమించగలుగుతారు.
ఎవరైతే దూర ప్రయాణాల కోసం వేచి ఉన్నారో వారు ఆ సంబంధించిన ప్రయత్నాల్లో ముందుకెళ్ళడానికి సానుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. కడుపు, వెన్నుకి సంబంధించిన బాధలు కొంతవరకు వీరికి అసహనాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఆనందించగలిగే పరిస్థితులు అయితే ఉండటం వల్ల వారి వారి బాధల్ని కొంతైనా మర్చిపోవడానికి ఈరోజు ఉపయోగపడుతుంది. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు అనేది ఉంటాయి. లేదా ఉద్యోగాల్లో మార్పుల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఈరోజు అది ముందుకెళ్ళడానికి సానుకూలకంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. తులారాశి వారికి డబ్బు విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు. కానీ వీరు ఆడంబరాలకు పోయి కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెట్టడం అనేది ఒకటే వీరిలో ఉండే బలహీనత. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండటం అనేది ఉంటుంది. ఉదయం కొంతవరకు సానుకూలకంగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా మధ్యాహ్నం నుంచి ఏదో తెలియని బెంగ, ఏదో తెలియని సమస్య, వీటి పరంగా అననుకూలత, అవాంఛిత అశాంతి లభించడం అనేది కూడా కనిపిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో అయితేనేమి, సంతాన విషయంలో అయితేనేమి చాలా ఇబ్బందులు కలగటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెళ్లి కాని వ్యక్తులు ఈరోజు వారి యొక్క విషయాల్లో కొంత నిరాశని పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక డబ్బు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించవు. ధనుర్రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు మరింత పలకరించడం అనేది ఉంటుంది. వాటిలో వీరు ఏది ఎంచుకోవాలి అనేది మరోసారి ప్రశ్నార్థకంగా కనిపించడం అనేది ఉంటుంది. బయటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సానుకూలం అవటానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. తండ్రి వైపు ఉండే బంధువులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధాభక్తుల్ని కలిగి ఉండటం అనేది అవసరం. మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఏదైతే మార్పు కోసం అన్వేషిస్తున్నారో ఆ మార్పు శీఘ్రంగా ఈరోజు మీ చేతికి అందటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక చాలా విషయాల్లో మీరు ముక్కుసూటిగా వెళ్ళటం అయితేనేమి, లేదా కఠోర పరిశ్రమతో మీరు ముందుకు ఉండటం అయితేనేమి, చాలా రకాలుగా మీరు మంచిని మేలుని పొందటం అనేది కూడా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆశించినంత ఉపయోగపడేంత విషయాలైతే ఏమీ ఉండవు. అన్ని విషయాల్లో కూడా ఏదో రకమైన కొంత అస్పష్టమైన వాతావరణం ఎదురవటం అనేది ఉంటుంది. నిన్న అనుకున్న పని ఈరోజు అనుకున్న పని రేపటికి వాయిదా పడుతూ ఉండటం అనేది కూడా మిమ్మల్ని సందిగ్ధ అవస్థలో నెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇష్టదైవ సంస్మరణ తప్ప మరో మార్గం అయితే ప్రస్తుతం మీకు కనిపించడం లేదు. మీనరాశి వారికి కూడా ఈరోజు ఆశించినంత మంచి ఫలితాలు అయితే కనబట్టలేదు. స్నేహితులు లేదా తన తోటి సహోద్యోగులు వీరి వల్ల కూడా ఏదో రకమైన ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో పని మనుషులు ఏవైనా వస్తువుల్ని అపహరించుకుపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంది. భార్య ఆరోగ్యం వీరిని కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఉంటుంది. మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి కూడా ఈరోజు అధిక భాగం అననుకూల పరిస్థితులే ఎదురవటం అనేది చెప్పదగిన అంశం.